ఇక తన చావు దద్దమని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. క్షణంలోనే ట్రైన్ దూసుకుని వెళ్ళిపోయింది. బన్వర్లాల్ రే, ట్రైన్ ఆవే టైం పే క్యూ గోడో సో రియా హై? ఓయ్ బన్వర్లాల్, ట్రైన్ వచ్చే టైంలో గాడిదలా నిద్రేంటి? లే, సిగ్నల్ ఇవ్వాలి అని స్టేషన్ మాస్టర్ గొంతు వినిపించడంతో గబాల్లా లేచి తన శరీరాన్ని తడుముకొని చూశాడు. ఆ గోరి ఇది, ఆ ట్రైన్ నన్ను గుద్దేసింది అని పిచ్చి పిచ్చిగా అంటుండడంతో, ఏంటి బన్వార్, ఏమైనా పీడకల కన్నవా ఏంటి? ఈ స్టేషనే అలాంటిది, ఇక్కడ పడుకుంటే అలాంటి కలలే వస్తాయి. లే, ఇంకా 11కి పావుగంటే ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడు. అదంతా కళ అనుకుని కూలైన లాల్ మెల్లిగా సిగ్నల్ లైట్ లాంతర్ పట్టుకొని ప్లాట్ఫారం పైకి వచ్చాడు. కలలో అనిపించినట్టుగానే స్టేషన్ అంతా తడిగా చల్లగా గాలి వీస్తూ ఉంది. అలా ముందుకు నడుస్తూ పట్టల వైపు అటు ఇటు చూశాడు. చిరు చీకటి తప్ప ఏమీ కనిపించడం లేదు. కానీ లోలో గుండెల్లో ఎక్కడో గుబులు రేగుతూనే ఉంది. దాన్ని అలానే అదిమి పట్టుకొని ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అంతలోనే గుబులుగా ఉన్న గుండె గుటుక్కుమనేలా పక్క నుండి ఆడ ఏడుపు వినిపించింది. బిగుసుకున్న తలని మెల్లిగా పక్కకి తిప్పి చూడగా పక్కనే ఉన్న బెంచీపై కలలో కనిపించిన అమ్మాయిలానే గాగ్రా చోళీలో తల నిండుగా చున్ని కప్పుకొని ఒక అమ్మాయి కూర్చొని ఏడుస్తోంది. కలలో కనిపించిన అమ్మాయిలాని ఎదురుగా కనిపించడంతో బన్వర్లాల్ షాక్ అయిపోయాడు. లాంతర్ని మెల్లిగా అటువైపు తిప్పి ఆ అమ్మాయి దగ్గరికి వెళుతూ, ఏ గోరీ, ఎవరమ్మా నువ్వు? ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. ఆ అమ్మాయి ఒక్కసారిగా ఏడుపు ఆపేసి, నేను జైపూర్ ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను, ఆ ట్రైన్కి నాకు ఒక టికెట్ కావాలి అని బెంచీపై ఊగిపోతూ అడిగింది. జైపూర్కి వెళ్ళే ట్రైన్కి టికెటా? అరే, అసలు ఈ టైంలో ఈ స్టేషన్లో ఏ ట్రైన్ ఆగదమ్మా, ఇక్కడ నుండి వెళ్ళిపో అని ఇంకాస్త దగ్గరికి వెళ్ళాడు. ఆ అమ్మాయి హఠాత్తుగా బెంచిపై నుండి లేచింది. బన్వర్లాల్ దడుచుకుని వెనక్కి జరిగి భయంతో అలానే చూస్తూ ఉండగా ఆ అమ్మాయి ముఖానికి ఉన్న పరదాను నెమ్మదిగా తీసేసి, చూడండి, నేను జైపూర్కి ఎలాగైనా వెళ్ళాలి, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటా నమ్మించి నన్నిక్కడే వదిలేసి వెళ్ళాడు నా ప్రియుడు, అతన్ని ఎలాగైనా కలవాలి, అతని దగ్గర నా బంగారు నగలున్నాయి, దయచేసి ఒక టికెట్ ఇవ్వండి, ఒకే ఒక్క టికెట్. కానీ బన్వర్లాల్ మాత్రం అంతవరకు పరదా మాటున తాగిన అమ్మాయి అందానికి అతీశుడైపోయాడు. రెప్ప వేయకుండా లాంతర్ వెలుగులో మెరిసిపోతూ ఉన్న అమ్మాయిని చూస్తూ, అరే ఏడవకు, నువ్వు ముందు నాతో రా, రైల్గాడి ఇంకో 5 నిమిషాలు వస్తుంది, నేనే స్వయంగా ఎక్కించి పంపిస్తాను, సరేనా అని ముందు తిరగగానే, ఇక్కడ నిలబడి ఎవరితో మాట్లాడుతున్నావు బన్వర్లాల్ అంటూ ఎదురుగా స్టేషన్ మాస్టర్ కనిపించాడు. బన్వర్లాల్ అమ్మాయి గురించి చెప్పగానే, అమ్మాయా, నీ వెనకాల ఎవరూ లేరే, ఎక్కడున్నారు అని మాస్టర్ అనడంతో వెనక్కి చూశాడు. అంతవరకు అక్కడే ఉన్న అమ్మాయి హఠాత్తుగా కనిపించకుండా పోయింది. చూడు బన్వర్లాల్, ఇక్కడ ఏ అమ్మాయి లేదు, అదంతా ఒట్టి నీ భ్రమ. ఈ సమయంలో నీకు ఇక్కడ ఎవరు కనిపించినా నమ్మకం, నీ పని నువ్వు చూసుకుని రైల్గాడి వెళ్ళిపోగానే వెళ్ళి పడుకో, మళ్ళీ ఎవరు పిలిచినట్టు వినిపించినా బయటకు మాత్రం రాకో. అదిగో ట్రైన్ వస్తోంది, వెళ్ళి సిగ్నల్ ఇవ్వు అని మాస్టర్ చెప్పగానే బన్వర్లాల్ అయోమయంగా వెళ్ళి లైట్ పట్టుకుని నుంచున్నాడు. అప్పుడే బన్వర్లాల్ మదిలో ఏదో కదిలింది. ఆ చాయ్ కాకా చెప్పినట్టు ఆ ఆడదాయి మదే ఉంటుందా? నన్ను చంపాలని నా చుట్టూ తిరుగుతుందా? నాకెందుకో ఇక్కడ ఉండడం మంచిది కాదేమో అనిపిస్తోంది. ఇక ఈ స్టేషన్, ఈ గార్డు ఉద్యోగం నాకొద్దు, నేను వెళ్ళిపోతాను అని లైట్ ఆఫ్ చేశాడు. ట్రైన్ సమీపిస్తోంది. అంతలోనే మరో ఆలోచన, నేను స్టేషన్కి వచ్చినప్పుడు వెళ్ళిపోతున్నాను చెప్పిన స్టేషన్ మాస్టర్ మళ్ళీ ఎలా తిరిగొచ్చాడో, అంతేకాకుండా నేను పీడకల కన్నట్టు ఆయనకెలా తెలుసు అని ఆలోచనలో ఉండగానే ట్రైన్ కూత పెడుతూ ప్లాట్ఫారం పైకి దూసుకుని వస్తూ ఉంది. ట్రైన్ ఇంజన్ దగ్గరికి వస్తూ ఉండగా హఠాత్తుగా తన వెనకాల ఎవరో నిలబడినట్టు అనిపించింది. ఎవరో 2 చేతులతో తనని పట్టాలపైకి తోసేందుకు ముందుకు రాగానే అది గమనించి పక్కకి తప్పుకున్నాడు. అమాంతం ఆ తోసేయాలని చూసిన మనిషి ట్రైన్ కింద పడబోతూ ఉండగా పట్టుకుని పక్కకు లాక్కున్నాడు. అది ఎవరో కాదు, అది అమ్మాయి. వెంటనే భయంతో దూరం జరిగాడు. ట్రైన్ వెళ్లే వరకు గుండెల్లో దడదడమని అంటూనే ఉంది. ట్రైన్ వెళ్ళిపోగానే స్టేషన్ మొత్తం నిశ్శబ్ద వాతావరణం.
ఎదురుగా అమ్మాయి కోపంతో చూస్తూ ఉంది. భయంతో బన్వర్లాల్ వణికిపోతూ ఉన్నాడు. ఏ, నన్ను పంపిస్తా అన్నావు కదా, నన్నెందుకు పంపలేదు? ఎందుకు పంపలేదు? నా టికెట్ ఏది? నా టికెట్ ఏది అని దగ్గరకు వస్తూ ఉండగా అప్పుడే ఒకటి గుర్తొచ్చింది. ఆ అమ్మాయిని తాకిన విషయం. దెయ్యమైతే మనం తాకలేము, అలాంటిది నేను అమ్మాయిని పట్టుకున్నాను అంటే ఇది దయ్యం కాదన్నమాట అని అనుకుంటూ ఉండగానే ఆ అమ్మాయి అమాంతం పైకొచ్చి గోళ్లతో రక్కడం మొదలుపెట్టింది. బన్వర్లాల్ ఎంతో కష్టపడి ఆ అమ్మాయిని కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. రేపొచ్చే ట్రైన్కి పంపిస్తా అని చెప్పి వెంటనే స్టేషన్లోకి వెళ్ళి పాత జైపూర్కి వెళ్ళే టికెట్ తీసుకుని వచ్చి ఆమె చేతికిచ్చాడు. ఆ టికెట్ అందుకోగానే ఆ అమ్మాయి ఆనందంతో, నా టికెట్ దొరికింది, నా టికెట్ దొరికింది. సరే సరే, చాలా సమయమైంది, రేపొద్దున వరకు నా గదిలో పడుకుందిరా అని తీసుకుని వెళుతూ ఉండగా ఎవరో అడ్డుగా నిలబడ్డారు. ఎవరా అని చూస్తే స్టేషన్ మాస్టర్. బన్వర్లాల్, ఏం చేస్తున్నావు? ఆ అమ్మాయిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపో, అదొక పిశాచి, నేను చంపేస్తుంది, తెలీదా అని అనగానే, అయ్యో లేదు సార్, ఈ అమ్మాయి అసలు దయ్యం కానే కాదు, ఏదో జరిగి పిచ్చి పట్టి ఇక్కడ తిరుగుతుంది అంతే. పాపం తనకి మనం సహాయం చేయాలి సార్, లేదంటే మీలానే ఈ ఊర్లో వాళ్ళు ఇంకా ఈ అమ్మాయిని దయ్యం అనుకొని ఈ స్టేషన్లో ఏ ట్రైన్ ఆగకుండా ఎవరూ రాకుండా మూతపడేలా చేస్తారు, నన్ను వెళ్ళనివ్వండి అని ముందుకు వెళ్ళగానే, అరే బన్వర్లాల్ చెప్పేది విను, అది మనిషి కాదు, దాని ముందు వదిలేసి ఇక్కడ నుండి వెళ్ళు అని మాస్టర్ ఎంత చెప్పినా బన్వర్లాల్ వినకుండా అడ్డుగా ఉన్న మాస్టర్ని పక్కకు తోసేసి ముందుకు వెళ్ళి ఒక్క క్షణం ఆగిపోయాడు. మెల్లిగా వెనక్కి తిరిగి తన చేతులను తడుముకున్నాడు. ఎందుకంటే బన్వర్లాల్ చెయ్యి మాస్టర్ని తాకనే లేదు, నేరుగా తన శరీరం నుండి బయటకు వచ్చేసింది. అంతవరకు మామూలుగానే ఉన్న స్టేషన్ మాస్టర్ మొహం ఒక్కసారిగా తెల్లగా పాలిపోయి భయానకంగా మారిపోయింది. బన్వర్లాల్, ఆ అమ్మాయిని వదిలే, ఇక్కడే వదిలేసి వెళ్ళిపో, లేదంటే నా చేతిలో చస్తావు, దాన్ని వదిలే. అతన్ని చూసిన బన్వర్లాల్ ముచ్చెమటలతో వణికిపోతూ, సార్ ఏంటి సార్ అలా మారిపోయారు, ఏమైంది మీకు, అసలు ఈ అమ్మాయిని ఇక్కడ ఎందుకు వదిలేయమంటున్నారు అని అడగగానే, ఎందుకంటే ఇది నన్ను రైల్ గాడి కింద తోసేసి చంపేసింది. సరిగ్గా 10 ఏళ్ల క్రితం జైపూర్ ట్రైన్కి సిగ్నల్ ఇచ్చి వెళ్తుంటే అప్పుడే ఈ అమ్మాయి పట్టాలపై ఒంటి నిండా గాయాలతో కనిపించింది. నేను వెళ్ళి తనకి సహాయం చేసి ఇక్కడే ఉంచాను. తమ వాళ్ళు వచ్చి అడిగినా చూడలేదని చెప్పి నమ్మించాను. ఆ తర్వాత జైపూర్ పంపిస్తానని మాటిచ్చి ఒక రోజంతా ఇక్కడే ఉంచుకున్నాను. కానీ ఆ రోజు రాత్రి ఎందుకో ఈ అమ్మాయి అందం నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. తట్టుకోలేక ఆఘాయిత్యం చేశాను. ఆ గదిలో ఉండగానే అప్పుడే జైపూర్ ట్రైన్ వచ్చింది. నేను వెళ్ళి సిగ్నల్ ఇస్తూ ఉండగా నన్ను వెనక నుండి వచ్చి తోసేసింది. నా శరీరం ట్రైన్ కింద పడి ముక్కలైపోయింది. అందుకే అప్పటి నుండి ఆత్మలా ఇక్కడే దీన్ని చంపేందుకు తిరుగుతూ ఉన్నాను. అది నాకు కావాలి, వదిలే అని దగ్గరికి రాగానే బన్వర్లాల్ ధైర్యంగా ముందుకు పరిగెత్తాడు. అంతలోనే హఠాత్తుగా చాలామంది గార్డులు ముందు కనిపించారు. వాళ్ళు కూడా తెల్లగా పాలిపోయి దెయ్యాలా ఉన్నారు. ఎటు వెళ్లాలో తెలియక అలానే చూస్తూ ఉండగా వెనక నుండి ఏదో వెలుగు కనిపించింది. అది ఏంటా అని చూసేసరికి గాలిలో ఓ లాంతరు బగబగ మండుతూ నేరుగా వచ్చి గాడ్ల కింద పడింది. అంతే, ఒక్కసారిగా అక్కడంతా మంటలు వ్యాపించాయి. ఆ గార్డులతో సహా స్టేషన్ మాస్టర్ ఆత్మ కూడా మలమలమని మండుతూ మాయమైపోయింది. ఆ లాంతరు వేసింది ఎవరా అని చూస్తే, బాబూ అంత మంచిదేనా, నీకో అమ్మాయికి ఏం కాలేదుగా అంటూ ఆ చాయ్ దుకాణం యజమాని పలకరించాడు. మమ్మల్ని రక్షించినందుకు నీకు ధన్యవాదాలు కాకాసా, ధన్యవాదాలు అని బన్వర్లాల్ వెంటనే అక్కడి నుండి ఊళ్ళోకి వెళ్ళాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి అమ్మా నాన్నకు అప్పగించాడు. అప్పుడు తెలిసింది ఆ అమ్మాయి పేరు కనిక అని. కానీ తను మోసపోవడం అలాగే ఆఘాత్యం వల్ల గతం మర్చిపోయింది. బన్వర్లాల్కి కనిక మనస్ఫూర్తిగా నచ్చడంతో తన గతాన్ని వదిలేసి తనని పెళ్లి చేసుకుంటానే ఆ ఇంట్లో వాళ్ళకి తెలియజేశాడు. వాళ్ళు సరే అనడంతో ఘనంగా పెళ్లి చేసుకుని తన పోస్టింగ్ని జైపూర్కి బదిలీ చేయించుకున్నాడు. అలాగే బర్మా స్టేషన్ గురించి గవర్నమెంట్కి చెప్పి
ఆ స్టేషన్ని కొత్తగా తయారయ్యేలా చేశాడు. ఆ రోజు రాత్రి 11 గంటలు జైపూర్ ట్రైన్ కోసం ఇద్దరూ ఆ స్టేషన్లో ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడే ట్రైన్ వచ్చింది. ఇద్దరూ ట్రైన్ ఎక్కారు. అప్పుడే టీటీ వచ్చి టికెట్ చూపించండి. బన్వర్లాల్ ఒకే టికెట్ తీసి, అరే మర్చిపోయి ఒకటే టికెట్ తీశానే, కనిక ఇప్పుడెలా అని తన వైపు చూశాడు. కనిక కోపంతో ఊగిపోతూ ఉండగా, అయ్యో అలా చూడకే, ఊరికే అన్నాను, ఇదిగో నీ టికెట్ అని జేబులో నుండి తీస్తూ ఉండగానే కనిక అతన్ని కదులుతున్న ట్రైన్లో నుండి కిందకి తోసేసింది. జాయిన్ బటన్ పై క్లిక్ చేసి మెంబర్షిప్ తీసుకోండి. దీనివల్ల మీకు ఎక్స్క్లూజివ్ కంటెంట్ కూడా లభిస్తుంది. ఒకవేళ మీరు మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి కేసీడబ్ల్యూ మల్టీవర్స్లోకి విచ్చేయండి. ఇక్కడ హారర్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, స్కేరీ సైన్స్ ఫిక్షన్, ఏన్షియంట్ ఫ్యాంటసీ, హర్రర్, లవ్, ఎమోషనల్, క్రీపీ డ్రామా ఇంకా మరెన్నో న్యూ ఏజ్ స్టోరీస్తో మిమ్మల్ని సరికొత్త లోకంలోకి తీసుకెళ్తాను. ఇక వెంటనే ఒక లైక్ కొట్టి స్టోరీపై మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. మన దెయ్యాల కమ్యూనిటీని కాపాడాలి అంటే వెంటనే స్టోరీని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇప్పుడు ఈ స్టోరీని యూట్యూబ్లోనే కాదు, స్పాటిఫై, వింగ్ మ్యూజిక్, యాపిల్ పాడ్కాస్ట్, గూగుల్ పాడ్కాస్ట్, జియో సావన్, గానాలో కూడా వినండి. మరిన్ని అప్డేట్స్ మరియు షార్ట్ స్టోరీస్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అయిపోండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.